హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అండ్ ఎలా ఫేస్ చేస్తారు H4 వీసా మీద వచ్చినప్పుడు అమెరికా, ఇవన్నీ నేను ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తానండి. అండ్ ఇది వచ్చేసరికి ఈవెన్ నేను కూడా ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ అనేసి మీకు చెప్తున్నాను. సో, H4 వీసా ఎవరికిస్తారంటే మనము హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరికైనా H1B వీసా వస్తుంది కదండీ! సో, వచ్చినప్పుడు నెక్స్ట్ పర్సన్ ఉంటారు కదా! సో, వాళ్ళకేందంటే డిపెండెంట్‌గా H4 వీసా అనేది వస్తుందండి. ఏదర్ కిడ్స్‌కి గానీ అండ్ వైఫ్ ఆర్ హస్బెండ్‌కి గానీ అలాగా. సో, H4 వీసా మీద వచ్చినప్పుడైతే మనం ఇక్కడికొచ్చిన తర్వాత ఏ వర్క్ చేయడానికి ఉండదండి. ఎందుకంటే మనం డిపెండెంట్ వీసా మీద వచ్చినప్పుడు అసలు చేయటానికి ఉండదు. సో, అండ్ మనకేందంటే H1 వీసా మీద ఎవరైతే వస్తారో వాళ్ళకేందంటే ఆఫీసుల వాళ్ళు I-140 ఇవన్నీ అప్లై చేసినప్పుడు అప్పుడు ఇంక మనకి ఈఏడీ అనేది రావడానికి కొంచెం టైం ప్రాసెస్ అనేది పడుతుందండి. ఈఏడీ అంటే వర్క్ ఆథరైజేషన్ అండి. సో, ఇదంతా అవ్వటానికి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అలా పడుతుందండి. అండ్ రీసెంట్‌గా H1 వీసా మీద అలా వచ్చిన వాళ్ళు ఇన్‌కేస్ ఆల్రెడీ ఎప్పటినుంచో ఉన్న వాళ్ళకైతే ఏంటంటే ఆల్రెడీ I-140 ఇవన్నీ అప్రూవ్ అవుతున్నాయి కాబట్టి సో, నెక్స్ట్ డిపెండెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళకేంటంటే ఎర్లీగా ఈఏడీ అనేది రావడం జరుగుతుంది. సో, అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి డిఫరెన్స్ నాకెలా అనిపించిందంటే అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు వర్క్ చేసినప్పుడు ఇక్కడ వచ్చి ఖాళీగా ఇంట్లో ఉంటుంది. అసలు మెయిన్ ఇక్కడ వచ్చి మనం ఖాళీగా ఉండాలంటేనే అది చాలా హారిబుల్ అండి. కష్టమని నేను చెప్తున్నాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రీసెంట్‌గా మూవ్ అయిన వాళ్ళ సిట్యుయేషన్ ఎలాగుంటుందంటే సేమ్ ఇది నా సిట్యుయేషనే అండి. సో, నేనైతే నాదే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. నేను ఎలా ఫేస్ చేశాను ఏంటి అనేది. సో, మెయిన్ ఏంటంటే మేము ఇండియాలో ఉన్నప్పుడు అనిపించేది ఓకే అమెరికా వెళ్తున్నాము ఒక్కసారైనా వెళ్ళాలి. సో, అని అట్లా థాట్స్ ఉండేయి. బట్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిట్యుయేషన్ అయితే ఎలా అనిపించిందంటే సో, సరౌండింగ్ ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఉండరు మెయిన్ థింగ్. అండ్ ఈవెన్ మనకి ఇండియాలో ఏందంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉంటారు. అలా అలవాటు పడి ఉంటాము. అండ్ ఇక్కడికి వచ్చినాక ఒంటరిగా వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఈ ముగ్గురు, నలుగురు ఇంగంతే కదండీ మనకి ఇంట్లో కనిపించేది. సో, ఇదైతే ఫస్ట్ అయితే అసలు మింగిల్ చేసుకోవడమే కష్టమండి మెయిన్ థింగు. ఫస్ట్ వెదర్ అంటే ఎలాగోలా సెట్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇది డైవర్షన్ అవ్వాలన్నా కానీ అసలు అవ్వలేదండి. మనం డైవర్ట్ అవ్వలేము. సో, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి మనం ఒక కంట్రీలో ఉండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో ఉండి, సడెన్‌గా అమెరికా అనే ఒక అబ్రాడ్ మన డాలర్స్ రూపంలో మన మనీ కావాలి అని వచ్చి ఇక్కడ స్ట్రగుల్ అవ్వడం అంత కష్టమైతే ఏమీ ఉండదండి. సో, డాలర్స్ అనే అని కాదండి. సో, కొంతమందికేందంటే కొన్ని గోల్స్ ఉంటాయి. ఇక్కడికి రావాలి, ఈ జాబ్ చేయాలి వన్ డే అయినా. సో, అందుకనేసి వస్తారు మెయిన్. సో, నాకేంటంటే H4 మీద వచ్చినప్పుడు కొంచెం కష్టం అనిపించిందండి. అక్కడ ఇండియాలో ఉంటే ఇంకొక కంపెనీ స్విచ్ అయ్యి ఉంటే అంతే సాలరీ వచ్చేయి. ఇలాగ అనిపించాయి. సో, అట్‌లీస్ట్ మనం వచ్చినందుకు కొన్ని ఇయర్స్ అయినా ఉండాలి కదా! సో, అందుకనేసి ఇంక అలా మూవ్ ఆన్ అయ్యామండి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి బాబు ఉన్నాడు కదండీ! సో, నాకంత టైం అనేది ఉండదు. కొంచెం థింక్ చేయాలి, బోర్ అని కూడా అలా అనిపించలేదు కొన్ని రోజులైతే. సో, ఇంకా బాబుతో ఆడుకుంటున్నప్పుడు ఇలా అనిపించేది ఏం ఖాళీగా ఉన్నాము. మన సరౌండింగ్ అందరూ ఏదో ఒకటి ఫుల్‌గా వర్క్‌లో బిజీగా ఉండి, సో, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏం చేయలేకపోతున్నాను. ఏమైనా చేయాలన్నా గానీ చేయలేని స్థితి అన్నట్లు అనిపిస్తుందండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సో, మనం ఇక్కడ ఏమైనా చేయాలన్నా గానీ మనకి ఈ ఐడియా అనేది రావాలి. మనమైతే వర్క్ చేయడానికి ఉండదు. ఈవెన్ పార్ట్ టైమ్ జాబ్‌కి వెళ్లి చేసుకుందామన్నా కానీ ఇంట్లో కిడ్ ఉంటాడు. మనం వెళ్ళలేము. సో, ఇల్లీగల్‌గా ఏమైనా చేసుకుందామన్నా గాని. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే నేనైతే ఫేస్ చేస్తున్నానండి. సో, ఈవెన్ బాబుని డే కేర్‌కి పంపిద్దామంటే జస్ట్ బాబుకి ఇంకా 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో, ఇలాంటి మైండ్‌లో ఇన్ని రన్ అవుతుంటాయండి. బట్ ఈవెన్ బాబు గూడా సర్వే అవ్వడానికి కష్టం కదండీ. సో, స్టార్టింగ్ మనం వచ్చినప్పుడు బాబుకి గూడా మింగిల్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. సో, అందుకనేసి కామ్‌గా ఉండిపోయాము. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి అందరూ అడుగుతారు జాబ్ చేస్తున్నావా? అనేసి. సో, మనకు జాబ్ చేయాలనున్నా గానీ ఇక్కడ జాబ్ అయితే చేయలేం కదా! సో, ఇలాంటివైతే ఫేస్ చేస్తాము. మనం ఇంట్లో ఖాళీగా ఉంటున్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ థాట్స్ అనేవి వస్తుంటాయండి. ఎందుకంటే ఇండియా ఎళ్దామా? ఏం చేస్తున్నారు? ఇలాంటివన్నీ మైండ్‌లో అయితే వచ్చేస్తుంటాయి. సో, ఈవెన్ నాకైతే సేమ్ అలాగే అనిపిస్తుంది. ఈవెన్ ఈ వీడియో చేస్తుంటే కూడా నాకదొక ఫీలింగ్ లాగా అనిపించిందండి. సో, ఎవరైనా సేమ్ ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా మాత్రం కామెంట్ చేయండండి. మీరేం చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండండి. యాజ్ H4 మీదుగా వచ్చి అండ్ ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? కొంచెం మీకు ఇంట్లో ఎలా టైం అనేది అవుతుంది అని కూడా కామెంట్ చేయండండి.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సేమ్ ఇలాగే ఎవరైనా రిలేట్ అయి ఉంటే మాత్రం కంపల్సరీగా మాత్రం కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.